హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మటన్ లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సింది ఒక ఆనియన్ని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత కరివేపాకుని ఇంకా పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా లివర్ ఎలా ఉందో. చిన్నగా కట్ మీకు కావాల్సినంత సైజులో కట్ చేసుకోవచ్చు. మేమైతే చిన్నగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ అయిపోయాక పక్కన పెట్టుకున్న లివర్ని తీసుకొని బాగా కడుక్కోవాలి. అంతే, డస్ట్ అంతా పోయేలాగా, బ్లడ్ అంతా చూసారు కదా. ఇప్పుడైతే వంపేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, అందులో మనము ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. రెండు ఒకటేసారి వేసేసుకున్నాక కలిపేసుకోవాలి మంచిగా అన్నీ దగ్గర కలిసేలాగా. ఇప్పుడైతే 5 మినిట్స్ మూత పెడదాం. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు క్యాప్ తీసేద్దాం. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి మంచిగా అయ్యేలా, మంచిగా కలిసేలాగా. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి మంచిగా కలిసేలాగా. ఇప్పుడైతే మటన్ లివర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. కడుక్కున్నాం కదా, అది మంచిగా వేసేసుకొని అందులో మళ్ళీ మనం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మంచిగా కలిసిపోవాలని. ఇప్పుడైతే మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి క్యాప్ పెట్టేసేద్దాం, ఎందుకంటే ఉడకడానికి. చూసారు కదా, ఇప్పుడైతే 10 మినిట్స్ క్యాప్ పెట్టేసాలి. ఇప్పుడైతే 10 మినిట్స్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వాటర్ వచ్చాయి కదా, ఇప్పుడైతే మళ్ళీ మనము ఇప్పుడు ఒక సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసేసుకున్నాము. వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. మళ్ళీ తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. మంచిగా పోసేసుకున్నాం, మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు తీసేస్తున్నాం. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు అందులోకి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడైతే మేమైతే 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాము. ఇప్పుడైతే మంచిగా అంటుకునేలాగా కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకున్నాక మళ్ళీ 10 మినిట్స్ క్యాప్ పెట్టేసేయాలి. ఇప్పుడైతే 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడైతే క్యాప్ తీసి చూపిస్తున్నాను. మళ్ళీ కలుపుకోవాలండి, మంచిగా అన్నీ కలుపుకోవాలాగా. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. మళ్ళీ 10 మినిట్స్ అయిపోయాక తీసేసుకొని మళ్ళీ ఇప్పుడైతే గరం మసాలా ఇంకా మటన్ మసాలా వేసేసుకున్నాక మంచిగా కలుపుకోవాలండి, అంటుకునేలాగా. ఇవ్వండి, మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ అయిపోయాక ఇప్పుడైతే క్యాప్ పెట్టేద్దాం. మళ్ళీ ఇప్పుడు క్యాప్ తీసేద్దాం 5 మినిట్స్ అయినాక. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాక క్యాప్ పెట్టేసేయాలి ఉడికేదాకా. ఉడికినాక ఇంకా ఏం లేదు, మీ ఫ్యామిలీకి సర్వ్ చేసేసేయడమే, అంతే. ఇప్పుడు మటన్ లివర్ కర్రీ ఈస్ రెడీ.